మీరు ఎంతవరకు చదువుకున్నారు? 10th మేడం. 10th చదువుకుని ఆ తర్వాత నుంచి ఇంకా ఇంటి బాధ్యతలు తీసుకున్నాను. అంటే ఎందుకు అప్పటికి మై ఫాదర్ వర్కింగ్? అంటే మేము యాక్సిడెంట్ అయింది అప్పట్లో నాన్నకి. ఇంకా పెళ్ళిళ్ళు చేస్తే అక్క వాళ్ళకి ల్యాండ్స్ ఉన్నది అమ్ముకున్నాం. ఇంకా నాన్నకి కొడుకు లేననే ఒక బాధతో ఉండేది. కానీ మా నాన్న మాకందరికి హ్యాపీగా అందరికి సమానం ప్రేమ ఇచ్చేసారు. అంటే అమ్మ నాన్న ఇద్దరు ఆ టైప్ లో మేము మీరు చూసారు కదా ఎస్టీలో మాకందరికి స్కూల్కి పంపించారు మా అమ్మ నాన్న. సో దానికోసమే మాకు చదివించారు, మాకు ఒక మంచి లైఫ్ ఇచ్చారనే ఉదాహరణతోనే నేను వాళ్ళకి చూసుకోవాలని ఆశ. ఓకే ఓకే, అందుకని ఇంకా మీరు ఫ్యామిలీకి డెడికేట్ అయిపోయారు పెళ్లిగిన చేసుకోకుండా. మరి ఇప్పుడు ఓకే మీరు మా అమ్మ నాన్నని చూసుకుంటారు, అక్కల పెళ్లిళ్ళు చేశారు, తమ్ముడు ఏం చేస్తున్నాడు? తమ్ముడు నార్మల్ గా స్టడీ ఆప్ చేసేసి ఇక వర్క్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత వాళ్ళ పెళ్లిళ్ళు అయిపోతాయి, అందరు సెట్ అయిపోతారు, మీరు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీరు అప్పుడు ఒంటరిగా ఉంటే అప్పుడు ఎట్లా మరి? మేము అలా అని ఏం లేదు. సో దేవుడు ఉన్నాడు, అతని పైన వదిలేస్తాను. సో ఏం కాదు మ్యామ్, చాలా ఉంటాయి కదా ఫ్యూచర్లో, చాలా వస్తున్నాయి. ఏదన్నా ఆశ్రమ్స్ ఉంటాయి, ఏదన్నా ఇంకా ఎన్జిఓస్ ఉంటాయి, ఇట్లా కూడా వెళ్ళిపోవచ్చు. కానీ ఆ లాస్ట్ ఫ్యూచర్ గురించి నేను ఏం ఆలోచించట్లేదు. ఇప్పుడు అమ్మ నాన్నని చూసుకోవాలి, ఎందుకంటే నాకు ఒక లైఫ్ ఇచ్చారు, వాళ్ళకు కూడా చూసుకోవాలి. నేను నా లైఫ్ ఎట్లా ఉంటుంది, నన్ను ఎవరు చూసుకుంటారు అనేది నేను ఆలోచిస్తలేను, పై వాడి మీద వదిలేస్తున్నాను. మామూలుగా తీసుకుంటే మనకు నార్త్ సౌత్ కొంచెం తేడా ఉంటది. ఇప్పుడు ఢిల్లీలో ప్యాసింజర్స్ మీరు ఇక్కడ అంటే ఇంకా ఎక్కువ రోజులు కాలే కానీ ఫస్ట్ నడిపారు కదా, ఇక్కడ ప్యాసింజర్స్ కి ఏమైనా తేడా ఉంటుందా? మేము సేమ్ హ్యాపీగానే ఉన్నారు. మొన్న సార్ వాళ్ళు వచ్చారు, ప్యాసింజర్ ఇందులో కూర్చున్నారు, వాళ్ళకి తెలియదు, అబ్బాయి అనుకున్నారు నాకు. సో నేను మాట్లాడిన తర్వాత తెలిసింది వాళ్ళకు, మంచిగా చెప్పాను. మళ్ళీ సార్ వాళ్ళు వచ్చి అడిగితే ఎట్లా అనిపిస్తుంది అమ్మాయి డ్రైవింగ్ చేస్తుంటే, సో హ్యాపీ అని ఫీల్ అయ్యారు. అక్కడ కూడా ఢిల్లీలో కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. సో నేను మార్నింగ్ వెళ్ళేదాన్ని కదా, ఇప్పటి వరకు కూడా నాకు చాలా మంది ప్యాసింజర్స్ నెంబర్స్ నా దగ్గర ఉన్నాయి. నేను ఇవ్వకపోయినా వాళ్ళు తీసుకునేవాళ్ళు, ఎందుకంటే నేను టైంకి తీసుకెళ్తాను, టైంకి తీసుకొస్తాను. నా జర్నీ వాళ్ళకి నచ్చింది, నా డ్రైవింగ్ వాళ్ళకి నచ్చింది. సో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు నేను ఒక 1 month నుంచి కనిపించట్లేదు కాబట్టి నాకు ఫోన్స్ వస్తున్నాయి, మేము ఇంకా డ్యూటీకి రావట్లేదు, మాకు ఇబ్బంది అవుతుంది, మీరైతే టైంకి తీసుకెళ్తారు, మేము ఆఫీస్కి తొందరగా చేరుకుంటాం అనేసి పెడుతున్నారు అనమాట. అయితే ఒక మేడం ఉండే ఇట్లనే మీడియా వాళ్ళు, ఆమె పేరు శీతల్ గుప్తా అనేసి, ఆమె మార్నింగ్ వెళ్తుంది అనమాట. మార్నింగ్ డ్యూటీ ఉన్నప్పుడు నాకు కాల్ చేసేది, సిస్టర్ నేను ఇక్కడ ఉన్నాను, సఫ్దర్జంగ్ హాస్పిటల్ అని ఉంటుంది, అక్కడ ఉన్నాను, నాకు ఎక్కించుకొని వెళ్ళిపోరా అంటే ఒక 2 నిమిషాలు అటు ఇటు అయినప్పుడు నేను అడ్జస్ట్మెంట్ చేసుకుని ఆమెను తీసుకెళ్ళేదాన్ని. ఇంకా ముందర వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళని తీసుకెళ్ళేదాన్ని. సో అట్లా మాకు ఫ్రెండ్షిప్ అయింది. చాలా మంది ఉన్నారు. ఒక అంకుల్ ఉండే, కొంచెం ఏజ్గా ఉండే, ఆయన అయితే ఒక అమ్మాయి డ్రైవింగ్ చేస్తుంది, అసలు మేము అనుకుంటారు పురాణ జమాన్లో అనుకుంటారు కదా ఒక రెస్పాన్సిబిలిటీ ఎట్లా ఇస్తారో, చాలా మంచిగా గౌరవంగా ఆయన నాకు ఒక జ్యూస్ తాపించి వెళ్ళేవారు. మేము రోజు నా బస్సులో వచ్చి, ఇంతమంది పబ్లిక్ ని పెట్టుకొని అందరి ముందర తాగాలంటే కొంచెం అదోలా అనిపిస్తుంది కదా. సో అది కాకుండా నువ్వు తాగాలే, తాగకుంటే వదలరు. సో ఆ సారికి కూడా మంచివారు, ఆయన కూడా హోటల్ మేనేజ్మెంట్ ఇంకా చేసేవారు సార్. అక్కడ ఆనంద్ విహార్ నుంచి ఎక్కేవారు, ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర వచ్చి దిగేవారు అనమాట. 45 kilometers జర్నీ చేసి వచ్చేవారు. సీటు ఉన్నా లేకపోయినా ఏ అబ్జెక్షన్ ఇచ్చేవారు కాదు సార్, అంత ఏజ్డ్ సార్ ఆయన. పబ్లిక్ ఎంత రేష్ గా ఉన్నా ఎవరికి తలెత్తి మాట అనేవారు కాదు. సో నాకు కూడా అందరి మీద పొగడడం కంటే జస్ట్ దిగడం, ఆగాలి అని చెప్పి ఒక జ్యూస్ తాపించి వెళ్ళిపోయేవారు. భలే ఉంటది కదా అట్లా ప్యాసింజర్స్ మనకి అటాచ్ అవుతే. కొంతమంది ప్యాసింజర్ చాక్లెట్ తీసుకొచ్చే వాళ్ళు, మేము ఇట్లా స్టీరింగ్ పైన తీసుకోపోతే స్టీరింగ్ పైన పెట్టేవాళ్ళు. मैम दीदी ले लो आप, ले लो, नहीं आप जो ड्राइविंग कर रहे हो बहुत अच्छा है, हम सबके लिए कितना बढ़िया है, हम महिलाएं किसी से कम है क्या, ఇట్లా చెప్పేసి ఇచ్చేవాళ్ళు. సెల్ఫ్ తీసుకునే వాళ్ళు, థ్యాంక్ యూ చెప్పేవాళ్ళు. నోయిడా నుంచి నాకు కంటిన్యూ డ్రైవింగ్ ఉంటుంది మ్యామ్. అంటే ఒక షిఫ్ట్ ఉండేది. మార్నింగ్ 5కి వెళ్తాను, అక్కడ 7కి మళ్ళీ రిటర్న్ అవుతాను. నోయిడా నుంచి 7కి వెళ్తే అక్కడ డ్యూటీ వాళ్ళు వచ్చేవాళ్ళు. సో నా బస్సు గురించి వెయిట్ చేస్తారు. ఎయిమ్స్ సఫ్దర్జంగ్కి వస్తారు లోపల వర్క్ చేసేవాళ్ళు. ఇక నేను ఎక్కించుకుంటాను, టైం టు టైం పంపిస్తాను మ్యామ్.